హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక పొలం అండి. ఇది ఇప్పుడు నేను ఆడ చూపిస్తున్నాను కదా, అది రోడ్డు, మెయిన్ రోడ్ అనమాట. సో అది మెయిన్ రోడ్డు, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చి మనకు 20 నుండి 30 అడుగుల రోడ్డు అన్నారు. ఇటు చుట్టుపక్కల ఇంకా డెవలప్ చేయలేదు, ఓన్లీ ఒక 15 అడుగుల రోడ్డు మాత్రమే ఉంచారు. ఇప్పుడు మనము పొలంను చూడబోతున్నాం. సో గమనించండి ఫ్రెండ్స్, గత వీడియోలో సమాచారం తక్కువ ఉందని కొంతమంది కామెంట్ చేశారు. నేను ఒప్పుకుంటాను. బికాస్ మన కస్టమర్స్ ఎవరైతే మనకు వీడియో పంపించారో దే ప్రొవైడెడ్ టు మీ ఓన్లీ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దట్ మేము వాళ్ళని చాలాసార్లు కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రావట్లేదు కాబట్టి కొద్దిగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉంటున్న ఈ వీడియో మనము పూర్తిగా కవరేజ్ చేయాలనుకున్నాం కాబట్టి 2 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది కవరేజింగ్ అనమాట. మీరు దాన్ని గమనించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది పట్టా భూమి, పొలము, వరి సేద్యం చేస్తున్నారు. దీనికి రైతు భరోసా వర్తిస్తుంది, అమల్లో ఉంది అనమాట, వస్తుంది అనమాట. సో B1 అడంగల్, పట్టాదార్ పాస్బుక్ ఇవన్నీ ఉంటున్నాయి. కొంతమంది వ్యూవర్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బోర్ విషయానికి వస్తే ఏ బోర్సు లేవండి దీనికి. ఎందుకంటే పక్కనే కడప కర్నూలు అంటే కేసీ కెనాల్ అంటారు, ఆ కేసీ కెనాలు వెళ్తుంది కాబట్టి ఈ వరి పంటకు లేకుంటే సేద్యానికి కావాల్సిన ప్రతి విధమైన నీటి సదుపాయం అక్కడ నుండే తీసుకుంటారు వీళ్ళు. సో ఇది ఫస్ట్లో ఒక 70 సెంట్లు డీకేటీ, డీ ఫామ్ అంటారు కదా, అదండి. మిగతా అంతా 4 ఎకరాల 43 సెంట్లు పట్టా ఒకరిది, 2 ఎకరాల 25 సెంట్లు పట్టా ఒకరిది, ఇంకా చివరిగా 3 ఎకరాల 44 సెంట్లు పట్టా మరొకరిది. మొత్తం మనకు 5 నుండి 6 మంది ఓనర్స్ ఉంటారండి. ఇది దాదాపుగా చాలా కాలం నుండి వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు. సో కొంతమందికి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుండి వచ్చిన భూములు ఇవి. సేద్యంకి రెడీగా ఉంటున్నాయి అనమాట, సేద్యం చేసుకోవచ్చు. గతంలో ఇది ఫ్యాక్టరీ కొరకు అడిగారు. సో ఇది రోడ్డుకు మనకు రోడ్డు పక్క బిట్టే కాబట్టి ఇది తీసుకోవచ్చు. మెయిన్ రోడ్డు నుండి మనకు ఈ బిట్టుకు రావడానికి, అంటే ఈ పొలానికి రావడానికి 1/2 కిలోమీటర్ ఉంటుందండి, 1/2 కిలోమీటరే ఉంటుంది. సో రోడ్డు కూడా తార్ రోడ్డు, పొలం పక్కదే తార్ రోడ్డు అనమాట. ఇది ఒక పల్లెకు పోయే దారి. సో ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్. పట్టా అని చెప్పాను. రేట్ వచ్చి ఎకరా 80 లక్షలు చెప్తుంటున్నారు. ఆ ఏరియాతో గమనిస్తే కొద్దిగా తక్కువే అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా 80 లక్షలు చెప్పారనమాట. మీరు ఇది గమనించండి. సో రేట్ విషయంలో ఒకసారి సైట్ విజిటింగ్ చేసిన తర్వాత మీరు సెల్లర్ బయర్ మాట్లాడుకోవాలన్నమాట. ఇదండి విషయాలు. ఇదంతా కొన్ని పంటకు పెట్టారు, కొన్ని అమ్మకానికి కాబట్టి పంట వేయకోకుండా అట్లే ఉంచేశారనమాట. ఫ్రెండ్స్ ఇది గమనించండి. సో చూసిన ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు పంపడం జరుగుతుంది. జెన్యూన్ ఉంటేనే మనం టేకప్ చేస్తాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుంటారు కాబట్టి జెన్యూన్ ఉండేటివే మనము టేకప్ చేస్తాం. ఏమన్నా మనము అవకాశాన్ని బట్టి కొనడం ఏమన్నా ఉంటే దాన్ని కూడా కస్టమర్లకు వివరించడం జరుగుతుంది. ఇట్లుంటుంది పరిస్థితి, దీన్ని మీరు కొనవచ్చు, లేకుంటే ఈ విధంగా ఉంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ పొలం యొక్క పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి నాకు తెలియపరచండి. అందరూ దాదాపు ఇది 10 ఎకరాలు వస్తూ ఉంది, అంటే మొత్తం అందరూ అమ్మడానికి రెడీగా ఉంటున్నారు.
సో 10 ఎకరాలు దాదాపు ఉంటున్నది. కాస్ట్ కూడా ఆ ఏరియాకి సంబంధించి చూస్తే తక్కువే. ఇది విక్రమ్ రియల్ ఎస్టేట్స్ మేమే ఇది టేకప్ చేస్తున్నాము. ఆ వైట్‌గా వెళ్తున్న వైట్ షర్ట్ అతను అది భూమి చుట్టూ చూపిస్తున్నాడు. ఇక్కడ నుండి ఇంతవరకు అనేసి హద్దులు చూపిస్తున్నాడనమాట. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరికన్నా హౌసెస్ కావాలన్నా, సైట్స్ కావాలన్నా దయచేసి చూడండి ఫ్రెండ్స్. అవి చూడడం వల్ల మీకు ఏమన్నా నచ్చితే మాకు కాల్ చేయండి. సో దాన్ని బట్టి మనం మాట్లాడతాము. అవి సేల్స్ అయిపోయినాయో, ఇంకా రన్నింగ్లో ఉంటున్నదో, అమ్మకానికి ఉంటున్నదో మాట్లాడచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది కడప డిస్టిక్ అని చెప్పాను. కడప టౌన్ నుండి దాదాపుగా 6 నుండి 7 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటున్నదని. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేం ఫ్రెండ్స్, ఎందుకంటే దాదాపుగా డైరెక్ట్ అప్రోచ్ ఉంటుందనేసి మాకు, అందుకని చెప్పలేము. ఇంకా ఎవరికైనా మీకు అమ్మకానికి ఏమన్నా సైట్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, దయచేసి నాకు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కాండి. వాట్సాప్ పంపిస్తే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీడియేటర్స్ ఎవరన్నా, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు డైరెక్ట్గా మాట్లాడవచ్చండి. సో ఇంకా ఏమైనా మీకు ఈ పొలం సంబంధించి వివరాలు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం మనం చెప్పాలంటే, మనకు ఫాస్ట్ యాక్ట్ అనే ఛానల్ ఉంది. మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్స్కి సంబంధించి ఆ వస్తువులు కానీ ఏమైనా అమ్మాలంటే ఆ వీడియో తీసి మాకు పంపించవచ్చు వాట్సాప్కు. అది మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరో విషయం ఏమంటే ఫ్రెండ్స్, ఇంకా కొద్ది రోజుల్లో బెంగళూరులో ఒక వెంచర్ ఉంది, కస్టమర్ ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్తున్నాము. లైవ్ పెట్టాలనుకుంటున్నాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. డేట్ నేను మెన్షన్ చేస్తాను. అప్పుడు మీరు దయచేసి ఆన్లైన్కు రండి. ఖచ్చితంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అప్పుడే మనము ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. అలాగే మీరు డౌట్స్ క్రియేట్ చేయడం వల్ల ఇతర కస్టమర్స్కు, బయర్స్కు మరి క్లారిటీ ఉంటుంది. వాళ్ళకు కూడా మీ డౌట్సే వాళ్ళకు ఉన్నప్పుడు క్లియర్ అవుతుందన్నమాట. సో వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది. మంచి ఏరియా అనమాట. ఇప్పుడు మనము పోయే వెంచర్ అనమాట. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నాకు కాల్ చేయండి. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. అంతేకాకుండా బెల్ బటన్ ఫస్ట్ వన్ మీరు ప్రెస్ చేసి పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఏమైనా స్థలాలు కావాలంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీరు సెర్చ్ చేయకోకుండానే మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.